శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. శ్రీమన్నారాయణుని నిశ్వాస రూపమైనటువంటి వేదాన్ని చతుర్వేదములుగా వేద విధులు అధ్యయనం చేస్తూ ఉన్నారు, అధ్యాపనం చేస్తూ ఉన్నారు. సమస్త ధర్మములకు మూలభూతమైనటువంటి ఈ వేదము విశ్వాన్నంతా కూడా ఒక సత్యమయమైనటువంటి జ్ఞానమయమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉండేటువంటి వేదములో ప్రధానంగా ఋగ్వేదము పురుష సూక్తం, అంటే అది భగవంతుని యొక్క స్వరూపాన్ని చాలా వైభవోపేతంగా అభివర్ణిస్తుంది. అలాగే నాసదీయ సూక్తం విశ్వోత్పత్తిని అంతా కూడా మనోజ్ఞంగా ఏ విధంగా అయితే ఆరంభింపబడిందో ఈ సృష్టి, అది ఎలా అయితే పరివృద్ధి చెందిందో, ఆ తర్వాత అది ఎలా అయితే చలన మార్గాన్ని పొందుతోందో అభివర్ణించింది. ఇలాగా ఇంద్ర, అగ్ని, విష్ణు, రుద్ర ఇత్యాది దేవతల యొక్క అభివర్ణనలు చేస్తూ అనేకమైనటువంటి విషయాలను, ఏది ధనమో, లౌకికంగా ఉండేటువంటి ధనములు ఏవి, ఆముష్మికమైనటువంటి ధనం ఏది అనేటువంటి సత్యాలను కూడా తెలియజేసి మానవుణ్ణి ఉన్నతోన్నతమైనటువంటి మార్గాల్లో నడిపించడమే కాకుండా సకల విశ్వము యొక్క శ్రేయస్సుని కూడా అభ్యుదయ పథంలో నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది ఆ యొక్క ఋగ్వేదానికి. అటువంటి ఋగ్వేదంలో ప్రధానమైనటువంటి సూక్తాలని ఇప్పుడు మన వేద విధులు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో మన కర్ణపేయంగా వినిపిస్తారు. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం నిషుషీర గణపతే గణేషు త్వామాహుర్విప్రాతమం కవీనాం నరతే త్వక్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చా ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామామిత్ర్యావత్ శతధారముత్సమక్షీయమానం విపశ్చితం పితరం వక్వానాం మేళిం మదంతం పిత్రోరుపస్థేతం రోదసే పిప్రదం సత్యవాచం రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవాధివిశ్వే నిషేదుః యస్తన్న వేద కిమృచాకారిష్యతి య ఇత్తద్విదుస్త ఇమే సమాసతే వేదవాతస్య వర్తని మురోరుష్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే ఓం కస్యానోనంకాతమస్యామృతానాం మనామహే చారో దేవస్య నామ కో నో మహ్యా అదితయే పునర్దాత్ పితరం చ దృశేయం మాతరం చ అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం మనామహే చారో దేవస్య నామ సనో మహ్యా అదితయే పునర్దాత్ పితరం చ దృశేయం మాతరం చ అభిత్వా దేవ సవితరీశానం వార్యాణాం సదా
यच्छिद्धिता इच्छा भवश्यमानः पुराणिदः अद्वेषो हस्तायोर्दधे भगा भक्तस्य देवयमुदासे मतवावासा मूर्धानं राज आरभे न हि ते क्षत्रं वसहो न मन्यं वयश्च नामी पतयन्त आपुः नेमा आपो निमिषञ्चरन्तेर्नयेवातस्य प्रमिणन्त्यध्वम् अबुध्ने राजा वरुणो मनस्योर्ध्वं स्तूपं ददसे पूतदक्षः नीचीनास्थुरुपरे बुध्नयेषामस्मे अन्तर्निहिताः केतवस्युः उरुं हि राजा वरुणश्चकार सूर्याय पन्थामन्वेतवावो अपदे पादा प्रतिघातवे करतापा भक्ता हृदया विधश्चित् शतन्ते राजन्भिरः सहस्रामुर्वीजाभीरासु मतिष्ठे अस्तु बाधस्व दूरे निररोतिम्बराटे कृतञ्चिदेन प्रभो मध्यस्मत् अमीयरुक्षाणिहीता स उच्चानक्कन्ददुश्रेकुः चिद्यवेयो अदब्धानि वरुणस्य व्रतानि विशाखाश्चन्द्रमानक्तामेति तत्त्वायामि ब्रह्मणा वन्दामानस्तदाशास्ते यजामानो हविर्भिः अहेळमानो वरुणेह बोध्यरोषं समानायुः प्रमोषि तदिन्नक्तं तद्दिवामह्यामाहुस्तदयं चेतो हृदाविष्टे शुनश्येपोऽयमह्वद्गृभेतः सोऽस्मान् राजा वरुणो मुमोक्तो शुनश्येपोऽह्यह्वद्गृभेतस्त्रिष्वादित्यं द्रुपदेषु बद्धः अवैनं राजा वरुणसदृज्याद्विद्वान् अदग्धो विमोक्तुपाशान् अवाते हेलो वरुण नमोभिरवायज्ञेभिरीमहे हविर्भिः क्षयन्नस्मभ्यामसुरप्रजेताराजन्नेनां जतिश्रथकृतानि उदुत्तमं वारुणपाशमस्मदवाधमं विमध्यमं श्राथाय अथा वयमादित्यव्रते तव नागसो अधीतये स्याम यच्छिद्धिते विशो यथा प्रदेव वरुणव्रतम् मिनीमसिद्य विद्यवी मानो वधाय हत्रमे जिहीलारस्यारीरथः माहृणारस्य मन्यवे विमृळीकाय ते मनोरथेरश्वर्णसन्देतम् गीर्भिर्वारुणसीमहि पराहि मे विमन्यवः पदम् दिवस्यायुष्कये वयो न वासतिरुपा कदा क्षत्रश्रियन्नरमावरुणम् करामहे मृळीकायोरुचक्षासम् तरित्सामानमाशासेवेनम् तानप्रयुच्छतः
धृतव्राताय दाशुषे वेदायो वीणाम् पदमन्तरिक्षेण पताता वेदानावः सामुद्र्याः वेदामासो धृतव्रातो द्वादश प्रजावातः वेदाय उपजायते वेदवातस्य वर्तनि मुरोर्दृश्वस्य बृहतः वेदाये अध्यासाते निशासादधृतव्रातो वरुणः पस्या आस्वा साम्राज्याय सुक्रतुः ఓం. భగవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అన్ని వేదముల పట్ల ఎంతో ప్రీతి కలిగినప్పటికీ కూడా శుక్ల యజుర్వేదం పట్ల విశేషమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు అనేటువంటి మాటని మనకు వెంకటాచల మహాత్మ్యంలో అశరీరవాణి మహర్షులకు వినిపిస్తుంది. ఎందుకంటే ఉక్తం మాధ్యందినే మంత్రే మాహాత్మ్యం భూధరస్య చ వదస్త్వం అంతేవాసిభ్య గిరేకురు ప్రదక్షిణం. ఎంత ఆశ్చర్యమో చూడండి. మాధ్యందిన శాఖా మంత్రాన్ని నువ్వు చెప్తూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఈ యొక్క శిష్యుల యొక్క నమస్కారాలు పొందుతూ నువ్వు వెళ్ళి భగవంతుని యొక్క ఆశీర్వచనాన్ని పొందు అని చెప్పింది అశరీరవాణి. అంటే వేదవేద్యుడు వేద ప్రతిపాద్యుడు సమస్త మూలములకు పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుడు ప్రదక్షిణ చేసేటువంటి సంప్రదాయాన్ని ఆదరించాలి అనేటువంటి దాని విషయంలో ఈ యొక్క వేదశాఖకు ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాకుండా సాక్షాత్తు సూర్యుడే అశ్వరూపాన్ని పొంది ఉపదేశం చేశాడు కనుక మంచి తేజస్సు వర్చస్సు దాంతి ఇవన్నీ కూడా శుక్ల యజుర్వేద ఆశీర్వచనం వల్ల లభిస్తుంది అని చెప్పి భక్తకోటికి అనంత విశ్వాసం. అటువంటి ఆర్ష సంస్కృతిని సమున్నతం చేస్తూ ఉండేటువంటి శుక్ల యజుశాఖలో ఉండేటువంటి మంత్రాలని ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన సంభావన పొందుతూ ఉండేటువంటి విద్వాంసులు మనకు కర్ణపేయంగా వినిపిస్తారు. बिभ्राट् बृहत्पीपदु सौम्यं मध्वायुर्धदत्यज्ञपाता अविहृतम् वाताजूतो यो आभिरक्षातित्मना प्रजाः शपुरुधा विराजति वुदुत्यञ्जातवेदसं देवं वाहन्ति केतवाः दृशे विश्वाय सूर्यम् येन आपावकचक्षासा भुरन्यन्तञ्जनाः अनु त्वं वारुण पश्यासि दैव्या अध्वर्यो आगातगरथेन सूर्यत्वचा मध्वा यज्ञगसमञ्जाथे तं रत्नधायं वेनश्चोदयच्चित्रं देवानाम् आन इलाभिर्वितथेषु षष्टि विश्वानारः सविता देव एतु अपि यथा आयुवानो मत्साथानो विश्वं जगादभिपित्वे नीशा यदद्यगच्छावृत्रहन्नुदगा अभिसूर्या
सर्वं तदिन्द्रदेवसे तरुणिर्विश्वदर्शदो ज्योतिष्कृतासि सूर्या विश्वमाभासि रोचनम् तत्सूर्यस्य देवत्वं तन्माहित्वं मध्याकर्तुर्विदातज्ञो संजाभारा यदेदयुक्तहरितः सधस्थाताद्राद्रीवासस्तनुते सिमस्मै तन्मित्रस्य वरुणस्याभिजक्षे सूर्यो रूपं कृणुते द्योरुपस्थे अनन्तमन्यदृशाजस्य पाजः कृष्णमन्यद्धरितः सम्भारन्ति वन्महा आसि सूर्यबलादित्यमहा आसि महस्ते सतो माहिमापानस्य तीर्थादे एव महा आसि वत्सूर्यश्रवासा महा आसि सत्रादेव महा आसि मह्ना देवानाम सूर्यः पुरोहितो विभुज्योतिरदाज्यम् श्रायन्त इव सूर्यं विश्वेदिन्द्रस्य भक्षता वसूनि जाते जनामान ओजासा प्रतिभागन्नदीदिमा अद्यादेवा उदिता सूर्यस्य निरग्गः सः पिपृता निरापद्यात् तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उत द्यौः आकृष्णेन रजसा वर्तामानो निवेशयन्नमृतं मर्त्यं च हिरण्ययेन सवितारथेन देवो याति भुवनानि पश्यन् ईशावास्यामिदग्गो सर्वं यत्किञ्च जगत्या जगाद तेन त्यक्तेन भुञ्जीधामा क्रोधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषे क्षदग्गो समाः एवं वयिनान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्यानामते लोका अन्धेन तमसा वृताः ताग्गुस्ते प्रेत्याभिगच्छन्ति ये के च महनो जनाः अनेजदेकं मनासो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षात् तथावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिष्वा दधाति तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः
यस्तु सर्वाणि भूतान्यात्मन्नेवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते यस्मिन् सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः तत्र को मोहः कः शोकायेकत्वमनुपश्यतः सपर्यागाच्छुक्रमकायमौ प्रणमस्ना विरग्गो शुद्धमपापविद्धम् कविर्मनीषी पारिभूस्वयम्भूर्यातातध्यतोर्धान्यदधाश्चाश्वतीभ्यः समाभ्यः अन्धन्तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमोय विद्यायाग्रताः अन्यदेवाहुर्विद्ययान्यदाहुरविद्यया इति शुश्रुमधीरान येनस्तद्वेदचक्षिरे विद्याञ्च विद्याञ्च यस्तद्वेदो भयग्रसः अविद्यया मृत्यन्तीर्त्वा विद्ययामृतामश्नुते अन्धन्तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमोय उसम्भूत्यागरताः अन्यदेवाहुः सम्भवारन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीरान येनस्तद्वेदचक्षिरे सम्भूतिञ्च विनाशञ्च यस्तद्वेदो भयग्रसः विनाशेन मृत्यन्तीर्त्वा सम्भूत्यामृतामश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्याभिहितं मुखम् तत्त्वम्भूषन्नपावृण सत्यधर्माय दृष्टये पूषन्नेकर्षेयमसूर्यप्राजापत्यव्यूहरश्मीन् समूहतेजो यत्ते रूपं कल्याणतमं दत्ते पश्यामि योऽसा वसौ पुरुषः सोऽहमस्मि वायुरनिलममृतमथेदं भस्म शरीरम् कृतज्ञस्मर अग्नेन या सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मद्युहुराणमेन भूयिष्ठा तेन मा उक्तिं विध
दधेम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ఓం. సత్యమయమైనటువంటి జీవనానికి ఎటువంటి ఆర్షభావన కావాలి? ఈశావాస్యం ఇదగుం సర్వం, అటువంటి దివ్య భావనతో ఉండాలి. ఈ శరీరం భస్మాంతకం, ఏనాటికైనా కూడా నశించేటువంటిది. అందుకే శీర్యతే ఇది శరీరం అని చెప్పబడింది. కనుక ఇటువంటి జీవనంలో మరి హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం, సువర్ణము కోసం అంటే లబ్ధి కోసం అని చెప్పి సత్యాన్ని ఒకనాడు దాన్ని తొక్కి పెట్టకూడదు. ఎందుకంటే సత్యమేవేశ్వరే లోకే, ఈ లోకములో పరమాత్మ స్వరూపం సత్యముగా ఉన్నది అని చెప్పి చెప్పబడేటువంటి ఔపనిషదక రహస్యాలన్నిటికీ మూలమైనటువంటి ఆ యొక్క ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకము, ఇవన్నీ కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటివి. వాటిని కర్ణపేయంగా వేద విధులు వినిపించారు. వారికి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇక కృష్ణ యజుర్వేదం, వైశంపాయన మహర్షి ఒకానొక సమయంలో చాలా కోపగించి తన శిష్యుడైనటువంటి యాజ్ఞవల్క్యుణ్ణి తన వేదాన్నంతా కూడా తిరిగి ఇచ్చేయమన్నాడు. అప్పుడు శాపభయం చేత యాజ్ఞవల్క్య మహర్షి దాన్నంతా కూడా వమనం చేశాడు. అప్పుడు మిగతా శిష్యులు వైశంపాయనునికి చెందినటువంటి వారు తిత్తిరి పక్షుల రూపంలో వచ్చి ఆ వేదాన్ని స్వీకరించారు. ప్రధానంగా తైత్రీయ శాఖ చాలా ప్రచుర ప్రచారంలో ఉన్నది. శతధ అధ్వర్యువేద అని చెప్పి చెప్తారు. కృష్ణ యజుర్వేదానికి, అసలు యజుర్వేదానికి అధ్వర్యువేదము అనేటువంటి పేరు కూడా ఉన్నది. లక్ష్మీధరుడు యజ్ఞానికి మూలమైనటువంటి వేదం గనక ఈ యొక్క అధ్వర్యువేదం అనేటువంటిదే యజుర్వేదానికి సరైనటువంటి పేరు అని చెప్పి తీర్మానించాడు. అందులో ఈ తైత్రీయ శాఖ చాలా ప్రధానమైనటువంటిది. అటువంటి శాఖను అధ్యయనం చేసినటువంటి విద్వాంసులు ఇప్పుడు మనకి కర్ణపేయంగా యజుశాఖను వినిపిస్తారు. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः స్వేదసాదనం प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् हवन् देवी जुजुषाणा घृताचीषक्मान् नो वाचमुषति शृणोतु बृहस्पते अतिजदर्यो अर्हायुमद्विभाति क्रतुमज्जनेषु यद्दीदयच्छवसर्त प्रजातत तस्मात् द्रविणन्धेहि चित्रम् विमिमे त्वापयस्वती देवाना धेनुगुं सुदुघमनपस्फुरन्ती इन्द्रः सोमं पिबतु क्षेमो अस्तु नः मम वर्चो विहवे स्वस्तु वयं द्वेन्धानास्तनुवं पुषेम मह्यन्नमन्दा रदिशश्च तस्रस्त्वयाध्यक्षेण पृतना जयेम
मम देव विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं पात भवतां कामे अस्मिन् मयि देवा द्रविणमयजन्ताम् मय्याशीरस्तु मयि देवहूतिः दैव्याहोतारावनिषन्तपूर्वेरिष्टा यामतनुव सुवीराः मह्यै यजन्तु मम यानि हव्याकुते सत्या मनसो मे अस्तु येनो मानिगा कथमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्विरुणकृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्तादब्धो गोपा परिबाहिनस्त्वम् प्रत्यञ्चो जन्तु निगुतः पुनस्ते मैषा चित्तं प्रबुधा विनेशते धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमतिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पातु यजमानन्यर्थात् उरौ यजानो महिषः शर्म यगोसदस्मिन् हवे पुरुहूतः पुरुक्षु स नः प्रजायै हर्यश्वमृणये द्रमाणोरीरिषो मा परादाः येन सपत्रा अपते भवन्विन्द्रा निभ्यामवबाध महेतान् वसवो रुद्रा आदित्या उपरि स्पृशं मोग्रञ्चे तारमधिराजमक्रन् अर्वा चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवे जुषस्व यगुर्मो हरिवो मेदिनन्त्वा
तरणिर्विश्वदर्शतो ज्योतिष्कृतसि सूर्या विश्वमाभासि रोचनम् उपयामगृहीतोऽसि सूर्याय त्वा भ्राजस्पत एष ते योनिः सूर्याय त्वा भ्राजस्वते घृणिः सूर्य आदित्यो न प्रभवात्यक्षरम् मधुक्षरन्ति तद्रसम् सत्यं वै तद्रसमापो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरो श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेद्याः क्षेमो वैराष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे हरिः ओम्। యజుర్వేదం యజ్ఞమునకు ఉపయోగించేటువంటిదే కాదు, మనం వేదాన్ని యజ్ఞమునకు ఉపయోగించేది, బ్రహ్మజ్ఞానానికి ఉపయోగించేది అనేటువంటి దాంతో మనం ఆలోచన చేయవచ్చు, ప్రధాన అంశమే కావచ్చు. కానీ మనం వేద మంత్రములను ఆశీర్వాదంగా వింటే ఈ ఆశీర్వాదంగా విన్నటువంటి ఆ వేదశక్తి చేత మన గోత్రాభివృద్ధి, మన వంశాభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. విశేషించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన వైభవమే వేదములందు ప్రతిపాదింపబడింది అని వ్యాసులు వారు చెప్పారు. వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ అని చెప్పారు. కనుక వేదముల నుంచి ఆగమ గ్రంథముల వరకు అంతటా కూడా సారస్వతమంతా వేదములో ఆ యొక్క శ్రీనివాస స్వామి యొక్క మహిమే ప్రతిపాదింపబడింది. కనుక ఈ బ్రహ్మోత్సవాది విశేష దివసముల్లో ఆ యొక్క భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ వేదభారతిని కూడా మనం ఆశ్రయిస్తే వేదపురుషుని యొక్క, యజ్ఞేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇక చిత్తహరంగా వేదములో ఏ భాగం ఉంది అని అంటే నిర్వివాదంగా మనం చెప్పుకునేటువంటిది సామవేదం. కనుక సామం అంటేనే గానం. ఈ గానము ఆబాల గోపాలాన్ని కూడా రంజింపజేసేటువంటిది. అటువంటి గానయోగ్యమైనటువంటి సామాన్ని వేద విధులు మనకు వినిపిస్తారు. అగ్నాయాహి వీతయే గృహ్ణానో హవ్యదాతయే నిహోదారత్సి వర్హిషే తిస్రోవాచ యేరయాతి ప్రవహ్నిర్తస్యాధీతిం బ్రహ్మణో మనీషా భావోయంతి గోపతిం పృచ్ఛమానాః సోమయంతి మతయో వావశానాః. ఓం హోయ్ హో
इह तिस्रो वाचा येरय तिप्रवह्नि होयिया तिस्रो वाचा येरय तिप्रवह्नि इहो तिस्रो वाचा येरय तिप्रवह्नि इहो तिस्रो वाचा येरय तिप्रवह्नि तिस्रो वाचा येरय तिप्रवह्नि तिस्रो वाचा येरय तिप्रवह्नि वो ऋतस्य धायि ते ब्रह्म नो मनीषा पृच्छमानाः इह होयि इह होयि सोमयन्ताय मातयः वाः
వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో దివ్యమైనటువంటి 7వ రోజు. ఎందుకంటే ఆరోగ్యం, సత్కవిత్వం, మతిమతుల బలం, కాంతిం, ఆయు, ప్రకర్షం, విద్యాం, బుద్ధిం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదాత్ అన్నారు. సూర్యభగవానుడు ఆరోగ్యం మాత్రమే ఇస్తాడు అని అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కాదు, ఆయన మంచి సంతానాన్ని ఇస్తాడు. ఆ సంతానానికి మంచి అభ్యుదయం కలగజేస్తాడు. గోత్రాభివృద్ధి నిత్యము కూడా హరితభరితంగా ఉండేట్లు చూస్తాడు అని చెప్పారు. ప్రపన్న జన కల్పద్రుమమై జాలిగుండెల వాడై 7 కొండల వాడు తిరుమల క్షేత్రంలో ఉండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కనుక సమస్త విశ్వాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అసలు స్వామివారి యొక్క అస్తిత్వానికి మూలం ఏమిటి? ఆయన యొక్క వైభవాన్ని చాటేటువంటి వేదమే. ఆలయంలో జరిగేటువంటి పూజాధికాలు ఇవన్నీ కూడా వేదమయమే. బ్రహ్మోత్సవాలు అంటే అది వేదముతో పూర్ణమయ్యేటువంటి ఉత్సవాలే. చతుర్ముఖ బ్రహ్మ ముందుగా వెడుతూ ఆయన వేద పఠనం చేస్తూ ఉంటాడు శూన్యరథంలో. ఇక భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములే వేదములు. యస్య నిశ్వసితం వేదాహని వేద భారతే స్వయంగా చెప్తూ ఉన్నది. వెనకాల మళ్ళా వేదపారాయణం చేస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు అయ్యేటప్పటికీ ఈ వేద పండితులందరూ కూడా 4 వేదాల్లో ఉండేటువంటి మంత్రములన్నీ కూడా పఠిస్తారు. కనుక వైదికమైనటువంటి ఈ బ్రహ్మోత్సవములను ఆశ్రయించినటువంటి వేళ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆస్థాన మండపంలో మరి చతుర్వేద పారాయణం చేస్తూ, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక మహానుభావుడు వేదాధ్యయనం స్వశాఖ చేసినటువంటి వారు, అలాగే వేదంలో ఉండేటువంటి విషయాలని వినిపించేటువంటి వారిని మేము ఆహ్వానించి వారి చేత ఉపన్యాసం మేము చేయిస్తాము అని అంటే ఆనందంగా వారు ఆమోదముద్ర వేశారు. అందులో భాగంగా ఈరోజు 7వ రోజున వేద విద్వత్ సదస్సు ప్రారంభమై చతుర్వేద పారాయణం అయింది. ఇక ఈ యొక్క ప్రవచనానికి ముందుగా మరి ఓ పక్క అమ్మవారి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా జరుగుతూ ఉన్నాయి కనుక వైదిక ప్రార్థనగా నిర్విఘ్న పరిసమాప్తికై దుర్గా సూక్తాన్ని మనం పఠనం చేద్దాం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వనావేవ సింధురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భిరతి దుర్గాని విశ్వా ఓస్య పృథ్వీ బహుళాన ఉర్వీ భవతో కాయతనయాయ శయ్యో విశ్వాణినో దుర్గః సింధన్ననావాదురితాదిపర్హి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం భోధ్యవితా తనూనాం పృతనాజితగుం సమానముగ్రమగ్నిగుం హువేమ పరమా సనః పరుషదతి దుర్గాని విశ్వా క్షామద్దేవో అతిదురితాత్యగ్నిః భద్రోషికమీత్యో అధ్వరేషు సనశ్చ హోతానవ్యశ్చ సత్సీ స్వాంజాగ్నే తనువం విప్రయస్వ
अस्मभ्यम् च सौभगमायजस्व गोभिर्कृष्णमयुज्योतिषिक्तम् दवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमपि संवसानो वैष्णवी लोक इह मादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् आभिर्गीर्भिर्यगतो नभो नमः व्याजय हरिभो वर्धमानः यदा स्तोत्रभ्यो महिको भूयिष्ठभाजो अधरे स्याम ब्रह्म प्रवादे स्मदन्नो महासीत् ॐ शान्ति शान्ति शान्तिः వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ. వైదిక సాహిత్యం సమస్త విశ్వమంతా నిండి ఉన్నది. వైదిక సాహిత్యం అంతటిలోనూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం ఉన్నది. ఎందుకంటే వేదములు 3 అని ధర్మశాస్త్రములు చెప్తూ ఉంటాయి. వేదస్త్రయీ త్రయో వేదాహ అని చెప్పి, ఋగ్వేదము, యజుర్వేదము, సామము అని చెప్పి. మరి అధర్వణ వేదం ఉన్నది కదా అని అంటే, ఈ అధర్వణ వేదం భగవంతుని సంబంధమైనటువంటి యజ్ఞాలు కాకుండా భగవద్ ఆరాధనకు ఉపయోగించేటువంటి మానవుణ్ణి సంస్కారవంతం చేయటానికి ఉపయోగపడుతుంది. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్ని సంస్కారాలు కూడా వేదము చెప్పినట్లుగా ఆసేతు సీతనగము కూడా భారతావనిలో అనూచానంగా ఆచరిస్తూ ఉన్నారు. మరి కేవలము ఆ దృష్టితోనే కాకుండా ఋగ్వేదం పద్యమయం, ఛందోమయంగా ఉంటుంది. ఛంద పాదౌతు వేదస్య అన్నారు. యజుర్వేదం గద్యమయంగా ఉంటుంది. సామవేదం గానమయంగా ఉంటుంది. కనుక వేదం ఇలా ఉన్నది కనుక భాషా దృష్టితో వేదమును త్రయీ అని అన్నారు అని చెప్పి ఆధునికులు విశ్లేషించారు. ఈ వేద భారతి వర్తమాన సమాజానికి ఎలా ఉపయోగిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రసంగించడానికి విచ్చేశారు ధర్మేంద్ర కుమార శాస్త్రి గారు. వారి గురించి ఒక మాట ముందుగా చెప్పాలి. ఎందుకంటే స్వాధ్యాయం శుక్లయజుర్వేదాన్ని అధ్యయనం చేశారు. భారతస్య ప్రతిష్టాద్వే సంస్కృతి సంస్కృతస్తథ. భారతదేశం యొక్క ప్రతిష్ట అంతా కూడా సంస్కృతి, అలాగే సంస్కృతికి వెనుబలంగా నిలిచినటువంటి సంస్కృత భాష. కనుక నేను వేదాధ్యయనం చేసి వేద పండితుడిగా ఉండిపోను, సంస్కృత భాష ప్రచారానికి నా ఊపిరి ఉన్నంత వరకు నేను దీక్ష పూనుతాను అని చెప్పి సంస్కృత భాష ప్రచారం చేస్తూ వేదధర్మము యొక్క మాహాత్మ్యాన్ని ప్రకటిస్తూ వేదధర్మం అద్యతన సమాజానికి ఎలా ఉపయోగిస్తుందో దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాత్ములు వచ్చి ఈ యొక్క వేద సభలో విచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రసంగికుల్ని సన్మానం చేస్తున్నారు. కనుక ఈరోజు అనుగ్రహ భాషణాన్ని చేస్తూ ఉండేటువంటి మన ధర్మేంద్ర కుమార శాస్త్రి గారిని సత్కరించడానికి ఆహ్వానించగానే విచ్చేశారు మన పూర్వపు కార్యనిర్వహణాధికారి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వారి గురించి అందరికీ తెలిసినప్పటికీ సభా మర్యాదతో 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈనాడు 5-6 సంవత్సరాలు మరుగున పడినటువంటి ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు మళ్ళా పునః ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ వికారినామ సంవత్సరంలో శ్రీనివాస కటాక్షంతో పునరుజ్జీవింపబడ్డాయి. కానీ ఈ వేద సదస్సులు మేము చేయాలి అని చెప్పి ప్రారంభించినప్పుడు మేము చతుర్వేద పారాయణతో
ప్రముఖుల యొక్క వేద విద్వాంసుల యొక్క అనుగ్రహ భాషణంతో కూడి ఉంటుంది కనుక చతుర్వేద పారాయణ పూర్వకమైనటువంటి అనుగ్రహ భాషణతో కూడినటువంటి వేద సభ అని పెడతాము అని చెప్పి వారి దగ్గరికి వెడితే వారు సూచన చేశారు, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రధానంగా వైదికమైన సందేశం వెళ్ళటం కోసం, వేదాశీర్వచనం వెళ్ళటం కోసం కదా మీరు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన చేస్తూ ఉన్నారు. కనుక భగవానుడైనటువంటి శ్రీనివాసుని పేరుతో ఈ సభ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది శ్రీకారం చుట్టుకున్నప్పుడు శ్రీనివాస వేద విద్వత్ సదస్సు అనేటువంటి పేరును పెట్టినటువంటి వారు వేరు. దీన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది పవిత్ర గోదావరి నదీ తీరంలో రాజమహేంద్రవరంలో. అప్పుడు శృంగేరి జగద్గురువులైనటువంటి స్వామివారిని పిలిచి వారిని వేదికపై ఉంచి పొద్దున్నుంచి సాయంకాలం వరకు శ్రీనివాస స్వామి యొక్క ప్రీతిపూర్వకమైనటువంటి వేద పఠనం, 4 వేద శాఖలకి సంబంధించినటువంటి విద్వాంసుల్ని, అందులో ఉపశాఖలకు చెందినటువంటి విద్వాంసుల్ని కూడా పిలిపించి ఆనాడు పారాయణం చేయించడం జరిగింది. అంతేకాకుండా సాయంకాలం 6 శాస్త్రములు కూడా శ్రీవారి సన్నిధిలో వినిపించడం జరిగింది. స్వామివారు అన్నీ కూడా ఆలకించి శృంగేరి జగద్గురువులు అనుగ్రహ భాషణాన్ని చేశారు. బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ధన్యవాద సమర్పణంతో ఆనాడు సభ అది పరిపూర్ణమైంది. అలాగే ఆనాటి నుంచి కొంతకాలం పాటు అవిచ్ఛిన్నంగా ఈ యొక్క శ్రీనివాస వేద సభలు కుర్తాళంలో, అలాగే కంచిలో, అనేకమైనటువంటి శ్రీశైలం ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో జరిగాయి. మళ్ళా కూడా ఈ యొక్క చతుర్వేద హవనములు, శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు జరగాలి, ఇవి ముందుకు ఉద్యమ స్ఫూర్తితో సాగాలి అని చెప్పి ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు ప్రారంభం చేసినటువంటి ఈ బ్రహ్మోత్సవం తొలి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు మహారాజశ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి గారు ఆకేపాటి వెంకట ధర్మారెడ్డి గారు ఆదేశించారు. అలాగే ఈ యొక్క శ్రీనివాస వేద విద్వత్ సదస్సులకి ఆమోద ముద్రను వేసినటువంటి శ్రీకార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ గారు, అలాగే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు, ముఖ్యంగా మాకు అనేక సూచనలు ఇస్తూ ఉండేటువంటి శ్రీ బసంత్ కుమార్ గారు ఐఏఎస్ గారు మాకు వెనుబలంగా నడిపిస్తూ ఉన్నారు. ఈనాడు ఈ వేద విద్వత్ సదస్సుల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉపన్యసించడానికి విచ్చేసినటువంటి వేద విధులు, అలాగే గొప్ప అనుగ్రహ భాషణం చేసేటువంటి శ్రీమాన్ బ్రహ్మశ్రీ ధర్మేంద్ర కుమార్ శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా వర్తమానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ గారిని వేడుకుంటూ ఉన్నాను. వేదాశీర్వచనం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దధో శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు మరింత ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని, అలాగే జనసామాన్యానికి వేదం ఎలా అయితే సౌభ్రాత్రాన్ని, విశ్వశాంతిని, వీటన్నిటినీ ఉపదేశించిందో దాన్ని మన యొక్క ప్రముఖ ప్రాసంగికులు తెలియజేసే ముందుగా 2 మాటలు ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు బాగా జరగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించమని బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సాదరంగా నేను వేడుకుంటూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. పెద్దలు విభీషణ్ శర్మ గారికి ఈరోజు తన ఆలోచనామృతాన్ని అందించడానికి విచ్చేసిన పండితులు ధర్మేంద్ర కుమార్ గారికి, ఇతర వేద పండితులందరికీ నా నమస్కారాలు. ఇందాక చాలా విపులంగా విభీషణ్ శర్మ గారు చెప్పారు ఏ విధంగా
వేద సాంప్రదాయం ఈ క్షేత్రంలో ఇనుడింపు చేసుకునేటట్టుగా అన్ని ఉత్సవాలు జరుగుతున్నాయో, మనందరికీ శ్వాస వేదం, మనందరికీ ప్రాణం వేదం. వేదం మనకి అర్థం అవ్వలేదు అని చెప్పి సామాన్యంగా మనందరం కూడా కొంత వేదానికి దూరంగా వెళుతూ ఉంటాం. మనందరం కూడా పెద్దలు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆ వేద శబ్దము వింటే చాలు, వేద స్వరం వింటే సరిపోతుంది అని మన పెద్దలు చెప్తున్నారు. ఆ స్వరం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ తరంగాలు వాటంతట అవే అనేక అద్భుతాలు సృష్టిస్తాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మనకి సృష్టిలో అనేక విషయాలు మనకి తెలియవు, మనకి అర్థం కావు. కానీ వాటిని చూసి ఆశ్చర్యచకితులు అవుతుంటాం. మనందరం కూడా సూర్యోదయాన్ని చూస్తూ ఉంటాం. ప్రతిరోజు సూర్యోదయం వెనకాల ఉన్న ఆ గొప్పతనాన్ని మనందరం కూడా తెలుసుకోలేము. నక్షత్ర మండలాలు కనిపిస్తుంటాయి, నక్షత్రాల గురించి మనకి చాలా తక్కువ తెలుసు. ఈ తల్లి భూదేవి మీద మనందరం కూడా జీవిస్తూ ఉంటాం. ఈ భూదేవిని అనేక విధాలుగా ఉపయోగించుకుని మన జీవనోపాధిని నడిపించుకుంటుంటాం. కానీ మన భూమి గురించి మనకి ఎంత తెలుసు, మనకి నీడనిచ్చే వృక్షం గురించి మనకి ఎంత తెలుసు, మనని కని పెంచిన తల్లిదండ్రుల గురించి మనకి ఎంత తెలుసు, మనకి విద్య నేర్పించిన గురువుల యొక్క విద్య మనకి పూర్తిగా తెలియదు. కాబట్టి జీవనాయనంలో అనేక విషయాల్లో మనకి పూర్తిగా ఏదీ తెలియదు. కానీ దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దాని యొక్క ప్రభావాన్ని చవి చూడాలి, దానిలో ఉన్న ఆ ఐశ్వర్యాన్ని మనం అందుకోవాలి అనే ఒక ఉత్సాహాన్ని మనం పెంపొందించుకుంటే సరిపోతుంది అని గురువులు చెప్తున్నారు. కాబట్టి అలాంటి విద్వత్ సభలో నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు పెద్దలు విభీషణ్ శర్మ గారికి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతల్ని నేను వారికి సమర్పించుకుంటూ, ధర్మేంద్ర గారికి వారి యొక్క ఉపన్యాసాన్ని వింటూ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు నాకు అవకాశం లభించినందుకు ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు ఇంకొకసారి చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం త్వం హినా పితా వసుః త్వం మాతా శతక్రతో బభూవిథ అధాతే సుమ్నమీమహే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం కేచిద్వదంతి ధనహీనజనో జఘన్యః కేచిద్వదంతి గుణహీనజనో జఘన్యః వ్యాసో వదత్యఖిలశాస్త్రగిరాం ప్రణేతా నారాయణస్మరణహీనజనో జఘన్యః నారాయణస్మరణహీనజనో జఘన్యః స్వర్గాదౌ స్ఫురతాం సమగ్రజగతాం యశ్రేయసే జజ్జీవాన్ అర్థానభ్యుదయాయ సంప్రథితవాన్ తాస్తాస్తు వైజ్ఞానికాన్
यश्चोच्चावच भाववान् विविधसद् विद्याभिरुद्योतवान् विश्वस्मिन् भुवने सवेद भगवान् भूयो जरीजृम्भताम् विश्वस्मिन् भुवने सवेद भगवान् भूयो जरीजृम्भताम्। ओम शांति शांति शांति। मंचासीनाः सम्माननीयाः विशिष्टाः महानुभावाः अस्माकं ऋत्विजः वेदपाठिनः मत्समक्षं विद्यमानाः श्रोतारः प्रियांसः छात्रः वटवः। अत्र तिरुपति तिरुमाला देवस्थानमत्र आगत्य अहं भृशं प्रसीदामि मौमुदीमि अत्र भगवान् वेंकटेश्वर महोदयस्य चरणान्तिके। अत्र चतुर्वेद पारायण महायज्ञः अत्र भवति। चतुर्णामपि वेदानाम् उच्चारणम् अत्र अस्माकं ऋत्विजः कुर्वन्ति। एतत् महत् सौभाग्यम् अस्माकं सर्वेषां कृते। माननीयाः सर्वेपि मम बान्धवाः, अहम् इदानीं हिंदी भाषायां वक्तुम् इच्छामि। वेदस्य किं महात्म्यं, वेदज्ञानं केषां कृते वर्तते, वैदिक धर्मस्य ये सिद्धान्ताः सन्ति ते सर्वेषां कृते भवन्ति न वा। वेदज्ञानम् अस्माकं सर्वेषां कृते कल्याणार्थं भगवता सृष्ट्यादौ प्रचोदितम्। भगवता शंकराचार्य महोदयेन एकदा उक्तं, वेद प्रसंग महात्म्यम् उदीरयता इष्ट प्राप्ति अनिष्ट परिहारयोः अलौकिकमुपायं यो वेदयति स वेदः। भगवता कथितं, नूनमासीत् स कोऽपि पुण्यमयः समयः यदा अशेष शेमुषी संपन्नानां निखिलार्थ तत्वजातं प्रत्यक्षीकुर्वाणानां तपस्यतां निर्मलधियां पूर्वेषां ऋषीणां हृदयपटले उदयमाससादः स कोऽपि अविद्यातमः पटलोत्पाटन पटीयान् प्रकाशो वेदाव्ययो नाम। यत्रेदमाम्नातं भवति यज्ञेन वाचः पदवीयमायन्तामन्ववृन्दन् ऋषिषु प्रविष्टाम् तामाभृत्या व्यदधु पुरुत्रा तां सप्तरेभा अभिसं नवन्ते। अस्माकम् आचार्यैः कथितं, भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं संस्कृतिस्तथा। अस्माकं या वैदिकी संस्कृति वर्तते सा सार्वभौमिका वर्तते, सार्वकालिका वर्तते। अतएव वेदेषां महत्त्वं न केवलं भारतीयैः आचार्यैः उक्तम् अपितु ये पाश्चात्य विद्वांसः सन्ति, मैक्स मुलर, कीथ, ग्रिफिथ इत्यादिभिः सर्वैः विद्वांसैः विद्वद्भिः वेद महात्म्यं प्रकटीकृतम्। द ऋग्वेद इज द ओल्डेस्ट बुक in the library of the world. न केवलं ऋग्वेद एव अपितु सर्वेपि वेदाः प्राचीनतमाः वर्तन्ते। अतएव अहम् इदानीम् आर्य भाषा माध्यमेन, हिंदी भाषा माध्यमेन किंचित वक्तुकामः समुपस्थितोऽस्मि अत्र। मुझे यहां आकर के बहुत प्रसन्नता का अनुभव हो रहा है। मैंने बचपन से ही गुरुओं के चरणों में बैठ करके 6 वेदों के अंगों का अध्ययन किया है, शिक्षा, व्याकरण, कल्प, निरुक्त, छंद और ज्योतिष। बाल्यकाल से ही इन ब्रह्मचारियों के जैसे गुरुकुलों में अध्ययन किया है और वेदों को समझने का थोड़ा बहुत प्रयास मैं कर रहा हूं।
वेद तो अनंत है। मैं अपनी बात को यहां से प्रारंभ करता हूं। उपनिषद में एक कथा आती है कि एक बार भरद्वाज ऋषि ने इंद्र के पास में जाकर के कहा कि भगवान, मैं वेदों का अध्ययन करना चाहता हूं, मैं वेदों की स्टडी करना चाहता हूं, वेद पढ़ना चाहता हूं। तो इंद्र ने भरद्वाज से कहा कि तुम क्या चाहते हो? भरद्वाज ने कहा कि मुझे 100 वर्षों की आयु चाहिए भगवान। तो इंद्र ने तथास्तु कहकर के आशीर्वाद प्रदान किया कि 100 वर्ष की आयु मैं तुम्हें देता हूं। भरद्वाज ने ब्रह्मचर्य का पालन करते हुए और 100 वर्षों तक वेद का अध्ययन किया। 100 वर्ष होने के बाद फिर भरद्वाज ने जाकर के इंद्र से कहा कि अभी तो मैंने वेद का पारायण अभी तो मेरा हुआ ही नहीं, वेद को मैं नहीं समझ सका अभी भी। इंद्र कहते हैं, भरद्वाज फिर क्या चाहते हो तुम? बोले 100 वर्ष की आयु मुझे और दे दीजिए। इंद्र ने तथास्तु कहकर के आशीर्वाद दिया और 200 वर्ष की आयु प्राप्त करने के बाद फिर भरद्वाज बड़े दुखी हो गए और कहने लगे भगवान इंद्र से कि मैं अभी भी वेद का अध्ययन नहीं कर पाया हूं। इंद्र ने फिर कहा, भरद्वाज फिर क्या चाहते हो तुम? बोले 100 वर्ष की आयु मुझे और प्रदान करो। इंद्र ने आशीर्वाद देते हुए 100 वर्ष की आयु और प्राप्त हो गई। 300 वर्ष की आयु को प्राप्त किया। उसके बाद भी भरद्वाज कहते हैं कि मैंने अभी वेद का स्वाध्याय मेरा अभी भी पूरा नहीं हुआ। इंद्र ने फिर आशीर्वाद दिया, 100 वर्ष की आयु फिर मिल गई और भरद्वाज ने कहा कि मैंने अपने जीवन में ब्रह्मचर्य का पालन करते हुए प्रातःकाल ब्राह्म मुहूर्त में उठ करके स्वाध्याय करने के बाद इतने वर्ष होने के बाद भी मैं वेद के अध्ययन को पूरा नहीं कर सका। और मित्रों, भरद्वाज ऋषि के मुंह से एक वाक्य निकला और वो वाक्य निकला था, अनंता वै वेदा। वेद तो अनंत है, वेद को समझना कोई आसान नहीं है। अनंता वै वेदा भरद्वाज के मुख से निकला। मित्रों, वेद का ज्ञान अनंत है क्योंकि भगवान सच्चिदानंद स्वरूप पुरुष भी अनंत है, उसका गुण कर्म स्वभाव भी अनंत है। यदि हम केवल ये मान ले कि ये चारों ही वेद केवल वेद कहलाते हैं तो ये तो विषय की दृष्टि से है, लेकिन परमात्मा के ज्ञान की दृष्टि से तो वेद जैसे परमात्मा भगवान अनंत अनंत है, ऐसे ही वेद का ज्ञान भी अनंत अनंत है। और ये वेद का ज्ञान दुनिया के मनुष्य मात्र के लिए मिला हुआ है, न केवल भारतवासियों के लिए अपितु दुनिया में तमाम मानव जाति के लिए। वेद में किसी मत का उल्लेख नहीं, किसी हिंदू जाति का उल्लेख नहीं और अन्य तमाम धर्मों का उल्लेख नहीं है। और भगवान की केवल एक ही इच्छा है कि ऐ मनुष्य तू सचमुच में मनुष्य बन, इंसान बन। ये नहीं कहा तू गौ बन, पशु बन या हिंदू बन या और कुछ बन। मुझे याद आता है ऋग्वेद का एक मंत्र, तंतुम तन्वन रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान अनुलवणम वयत जो गुवामपो मनुर्भव जनया दैव्यम जनम। क्या बनो इस संसार के अंदर? मनुष्य बने, इंसान बने। वेद भगवान हम सबको यह आदेश देते हैं, उपदेश देते हैं, धरती पे रहने वाले ऐ इंसान तू सचमुच में मानवता को जीवन में धारण कर। इसलिए ऋग्वेद का ऋषि कहता है, मनुर्भव, तुम कुछ बनो न बनो लेकिन इंसान बनने की कोशिश तो करो, मानव बनने की कोशिश तो करो। और मानव केवल कैसे बन सकता है? मानव जीवन में अच्छे गुणों को धारण करने से मानव बनता है। प्रेम है, दया है, सहानुभूति है, परोपकार है, इन सब गुणों को स्वीकार करने से मनुष्य मनुष्य बनता है। किसी शायर ने लिखा है, दिल में उल्फत नहीं तो कुछ भी नहीं, गुल में निकहत नहीं तो कुछ भी नहीं, आदमी में हजार जौहर हो, आदमियत नहीं तो कुछ भी नहीं।
भगवान हमको सृष्टि के आदि में वेद का ज्ञान देते हैं, सृष्टि बना करके देते हैं, और ये हमारा कॉन्स्टिट्यूशन है, ये हमारा संविधान है कि हम इस दुनिया में कैसे रहें, इस दुनिया का उपयोग हम कैसे करें। ऋतंच सत्यंचाभिद्धात् तपसोऽध्यजायत ततो रात्र जायत ततः समुद्रो अर्णव समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहो रात्राणि विदधत् विश्वस्य मिषतो वशि सूर्या चंद्रमसौ धाता यथा पूर्वम अकल्पयत्। पूरी दुनिया को, पूरे दुनिया की रचना को भगवान ने किया। ये कैसे हो सकता है कि परमात्मा भगवान दुनिया को बनाए और दुनिया को यूज करने के लिए हमें अपना संविधान न दे, कॉन्स्टिट्यूशन न दे। हम मित्रों, वो कॉन्स्टिट्यूशन, वो संविधान वेदों के रूप में भगवान ने हमको दिया है। हम वेद को पढ़ें, पढ़ाएं, वेद को सुने, सुनाएं और उसके अनुकूल अपने जीवन को बनाएं। वेद भगवान कहते हैं संश्रुतेन गमे मही मां श्रुतेन विरादेशी। जो कुछ हम सुने वेदों के अंदर, जो कुछ हम पढ़े वेदों के अंदर, उसको हम अपने जीवन के अंदर उतारे भी तो सही। इसलिए भगवान कहते हैं कि मैंने तुमको ये वेद का ज्ञान दिया है, इसको पढ़ो। तो भक्त कहता है कि वेद के पढ़ने से लाभ क्या होगा, कितना पैसा मिलेगा, कितनी दक्षिणा मिलेगी। तो भगवान कहते हैं उसकी चिंता मत करना, ये मेरा दिया हुआ ज्ञान है। इसको पढ़ोगे तो जीवन में बहुत कुछ लाभ प्राप्त करोगे। और हमारे ये वेद पाठी विद्वान एक अथर्व वेद में मंत्र पढ़ते हैं, स्तुता मया वरदा वेद माता प्रचोदयन्तां पावमानि द्विजानां आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्वा व्रजत ब्रह्मलोकम। कितना सुंदर उपदेश है भगवान का दिया हुआ। ऐ दुनिया के लोगों, यदि तुम जीवन के अंदर सुख, शांति और आनंद को प्राप्त करना चाहते हो तो भगवान कहते हैं आओ मेरी शरण में आओ। मया स्तुता वरदा वेद माता। सृष्टि के आदि में मैंने ये प्रेजेंट किया हुआ ज्ञान है, कैसे? वेद माता के रूप में। मेरी स्तुति करो, मेरी आराधना करो, मुझे पढ़ो। पढ़ने से क्या लाभ होगा? के लाभा भवन्ति वेद पठनेन। तो भगवता कथितम, परमात्मा कहते हैं ये अनेक प्रकार के तुम्हें वर मिलेंगे। जो जो तुमको जीवन में इच्छाएं हैं, जो जो तुम्हारी ख्वाहिश है, जो जो तुम्हारी डिजायर्स हैं, वो सब तुमको मिलेगी। स्तुता मया वरदा वेद माता प्रचोदयन्ताम। कैसी है वेद माता? पावमानि द्विजानाम। हम सबके जीवन को पवित्रता करने वाली है, मंगल देने वाली है, सुख शांति आनंद प्रदान करने वाली है। और इस वेद माता के पढ़ने से क्या लाभ होगा? आयु, जीवन में सबसे बड़ी आपको लंबी आयु मिलेगी। दुनिया में सब कुछ मिल जाए इंसान को, कार, कोठी, बंगला, रुपए, पैसे, लेकिन उसका उपयोग और उपभोग करने के लिए आयु ही न मिले तो फिर ये सारे के सारे साधन ये किसके लिए रहेंगे? इसलिए भगवान कहते हैं वेद पढ़ोगे तो उसके अनुकूल तुम्हारा जीवन होगा। ब्राह्म मुहूर्त में उठोगे, संध्या करोगे, ध्यान करोगे, मेडिटेशन करोगे और इस प्रकार का जीवन यदि व्यतीत करोगे तो सबसे बड़ी चीज उपलब्ध तुमको होगी और वो है वर। सबसे ज्यादा, सबसे पहली मनुष्य की इच्छा होती है, प्राणी मात्र की इच्छा होती है कि मैं परमात्मा इस दुनिया के अंदर लंबा आयु जीवन जी सकूं। पतंजलि ऋषि लिखते हैं अपने योग भाष्य में, योग दर्शन में, 5 प्रकार के दुनिया में दुख हैं, कष्ट हैं। अविद्या, अस्मिता, राग, द्वेष और अभिनिवेश। वो अभिनिवेश नाम का जो क्लेश है, दुख है, वो क्या है? पतंजलि ऋषि कहते हैं मां मुमूर्षु, मैं संसार से जल्दी न जाऊं, मरूं नहीं मैं दुनिया से, मैं बहुत लंबे काल तक जीऊं। जीवन नरो भद्र शतानि पश्यति। इंसान संसार के अंदर लंबे काल तक जीता हुआ
अनेक प्रकार के कल्याण देखता है, अनेक प्रकार के भद्रों की प्राप्ति होती है। इसलिए पहला जो लाभ होगा वेद पढ़ने का, वेद पढ़ाने का, वेद सुनने का और वेद सुनाने का, वो है भगवान कहते हैं आयु। आपको आयु मिलेगी, एज मिलेगी आपको। आयु का संबंध किसके साथ है? आयु का रिलेशन किसके साथ है? तो प्राण के साथ है। और मित्रों, हम जो रेस्पिरेशन, श्वास प्रश्वास लेते हैं, दूसरी इच्छा मनुष्य मात्र की होती है कि हम बहुत प्राणवान बने। तेजोसी तेजोमयी देही, बलमसी बलममयी देही, वीर्यमसी वीर्यमयी देही, सहोसी सहोमयी देही। हम संसार के अंदर ओजस्वी बनकर के रहें। दुनिया के तमाम देशों के अंदर रहने वाली मानव जाति कैसी रहे? निरोग रहे। कोई दुनिया का यह व्यक्ति कहता है कि भारत के लोग बीमार हो और अमेरिका के स्वस्थ हो? सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत्। दुनिया के हर लोग सुखी हो, दुनिया के हर लोग निरोगी हो, दुनिया के हर लोग स्वस्थ हो। दूसरा, वेद पढ़ने का लाभ होगा कि हमारे जीवन के अंदर हम ओजस्विता को धारण करेंगे, हम निरोग रहेंगे, हमारा उत्तम स्वास्थ्य होगा। भगवान कहते हैं आयु का संबंध प्राण के साथ है। आयु प्राणम। अगला वर मांगा गया प्रजाम। दुनिया के अंदर प्रोजनी, जो भी बच्चे हैं वो सब सुखी रहें, उनको खाने पीने की सब चीजें मिलती रहे। इसलिए मैं आपसे कहना चाहता हूं, वेद का जो धर्म है वो सार्वभौमिक है, वो सार्वकालिक है, वो सार्वजनिक है। दुनिया के मनुष्य मात्र के सुख शांति की कामना उसके अंदर की गई है। प्रजाम का मतलब केवल भारत की प्रजा नहीं, दुनिया के तमाम जितने भी बच्चे हैं, प्रजा हैं, वो सब सुखी रहें, वो स्वस्थ रहें। इसलिए कहा यजमानस्य पशून् पाहि, हमारे पशुओं की रक्षा हो। दूध घी की नदियां इस देश के अंदर, पूरे दुनिया के अंदर बहती रहे। हमारे बच्चे काल कवलित न हो जाए बचपन में ही, उत्तम स्वास्थ्य उनको मिले, दीर्घायु उनको मिले। इसलिए अगली प्रार्थना की गई है प्रजाम पशुम। प्रजा प्रोजनी, हमारे जो बच्चे हैं, हमारे जितने भी भाई बहन हैं, सब लोग कैसे हों? निरोगी हों, स्वस्थ हों, बलशाली हों। अकाल मृत्यु किसी की न हो, दुनिया में समय से पहले न चले जाएं। ऋषि प्रार्थना करता है जीवेम शरदः शतम, शृणुयाम शरदः शतम, प्रब्रवाम शरदः शतम, अदीनाः स्याम शरदः शतम, भूयश्च शरदः शतात्। अधीन होकर के हम रहें, संसार के आगे हम किसी के आगे हाथ जोड़ करके न रहें कि हे हमको ये मिले, हमको वो मिले। हमारी प्रजा सारी दुनिया की कैसी हो? अधीन हो। इसलिए कहा प्रजाम पशुम, वेद पढ़ने का लाभ है। तुम्हारी प्रजा सुरक्षित रहेगी, तुम्हारे पशु भी सुरक्षित रहेंगे। आयु प्राणम प्रजाम पशुम। अगली इच्छा मनुष्य की होती है, उसको धन धान्य मिल जाए, सुख सुविधाएं मिल जाए, बड़े पद पर वो चला जाए, तो उसको इच्छा होती है उसकी कि मेरी कीर्ति भी दुनिया के दो व्यक्ति मेरे प्रशंसा में, मेरे अच्छी चीजों में अच्छे धन्यवाद के तो कहें, कीर्ति भी तुमको मिलेगी। आयु प्राणम प्रजाम पशुम कीर्तिम द्रविणम। और अगली प्रार्थना है कि दुनिया के तमाम लोग, दुनिया के तमाम जितने भी देश हैं, वो सब कैसे हों? द्रविणम, अर्थात धन धान्य की प्राप्ति उनको होती रहे। द्रविणम ब्रह्म वर्चसम। और अगला जो वर है, जो परमात्मा से, भगवान से, वेद माता से हम मांगते हैं, वो है ब्रह्म वर्चसम। ब्रह्म वर्चस का अर्थ है ब्रह्मणः वर्चस, परमात्मा का, भगवान का सच्चिदानंद स्वरूप वेंकटेश्वर पुरुष का हमें क्या मिले? आशीर्वाद मिले। ब्रह्म वर्चस, ईश्वर की कृपा हमको मिलती रहे। मह्यम दत्वा व्रजत ब्रह्मलोकम। भगवान कहते हैं कि जब तुम इस दुनिया से जाओ तो ये सारे के सारे वर मुझको दे दो और तुम जाओ ब्रह्मलोक में, आनंद लो, मोक्ष की प्राप्ति करो, मुक्ति की अवस्था में चले जाओ, जहां सुख है, न दुख है, न किसी प्रकार का कोई कष्ट है। इसलिए वेद का एक एक मंत्र जो है वो सार्वजनिक है, सबके लिए कल्याणकारी, भगवान का दिया हुआ एक ज्ञान। वैदिक धर्म का जो रिलेवेंस है
वो पूरे दुनिया के लोगों के लिए है। जैसे पतंजलि के 5 यम और 5 नियम दुनिया के लोगों के लिए है। ऋषि लिखता है, पतंजलि ऋषि, जाति देश काल समयानवच्छिन्ना सार्वभौमा महाव्रतम तत्र अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्या परिग्रह यमा शौच संतोष तप स्वाध्याय ईश्वर प्रणिधानानि नियमा। 5 यम और 5 नियमों के ऊपर हमारा सबका जीवन टिका हुआ है। मैं आपसे पूछना चाहता हूं कि क्या 5 ये यम जो हैं, अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य और अपरिग्रह, क्या केवल भारत के लोगों के लागू होता है? पूरे दुनिया के अंदर ये लागू होता है। वेद भगवान कहते हैं सत्य के ऊपर ये धरती टिकी हुई है। सत्येनोत्तभिता भूमि, असत्य नहीं चलेगा दुनिया के अंदर, ट्रुथ चलेगा, सत्य चलेगा, सत्य जीतता है। इसलिए उपनिषदों का वाक्य है, सत्यमेव जयते नान्द्रितम, सत्य की जय होगी, सत्य की पराजय हो ही नहीं सकती। इसलिए कहा सबसे पहले अहिंसा। अहिंसा का अर्थ है हम मन वचन कर्म से किसी को कोई तकलीफ न दे, किसी को हम कोई पीड़ा न दे। और जगह जगह वेद के मंत्रों में अहिंसा का आप प्रमाण देखेंगे। एक एक मंत्र के अंदर यजमानस्य पशून् पाहि, यजमान के पशुओं की रक्षा करो। किसी प्रकार से हम मन वचन कर्म से भी किसी को पीड़ा न पहुंचाएं। संसार में न केवल मनुष्य अपितु पूरा छोटा सा छोटा एक प्राणी भी जीना चाहता है, उसको कोई तकलीफ न हो। अहिंसा सत्य अस्तेय, किसी के पदार्थों की हम चोरी न करें। ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्याम जगत तेन त्यक्तेन भुंजीथा मागृधः कस्य स्विद्धनम। यहां लालच को छोड़ने की बात कही है, काम और क्रोध को छोड़ने की बात कही है। ये किस लिए कही? ताकि मनुष्य संसार के अंदर मनुष्य बने, इंसान बने। छोटी छोटी चीजों के माध्यम से जीवन का रहस्य हमारे ऋषियों ने हमको समझाया। ऐ मनुष्य, यदि तू इन दुर्गुणों को नहीं छोड़ेगा, यदि तू सद्गुणों को धारण नहीं करेगा, तो जीवन में कुछ भी तू तरक्की नहीं कर सकता है। इसलिए यजुर्वेद का ऋषि बार बार प्रार्थना करता है, विश्वानि देव सवितर दुरितानि परासुव यद भद्रम तन्नासु आनो भद्रः क्रतवो यन्तु विश्वत। नोबल थॉट्स कम टू अस फ्रॉम ऑल डायरेक्शन। अच्छे विचार परमात्मा मेरे जीवन के अंदर मुझको देना। जितने भी मेरे जीवन के अंदर दुर्गुण है, दोष है, उन सबको दूर करना। दुरितानि परासुव। जब तक दुर्गुण दूर नहीं होंगे, तब तक अच्छे गुण, अच्छी क्वालिटीज हम अपने जीवन के अंदर नहीं अपना सकते। मित्रों, बहुत सारे दुर्गुण हैं हमारे जीवन के अंदर, बहुत सारे दोष हैं, बहुत सारी त्रुटियां हैं। उन सारी त्रुटियों को, दोषों को हम दूर कर दें, और तब क्या होगा? तब जीवन के अंदर फूल खिलेंगे, तब नव जीवन का निर्माण होगा। जैसे एक फूल खिलता है तो सुगंधि देता है, ऐसे ही जीवन के अंदर जब हम सारे दुर्गुणों को छोड़ देंगे, दोष हमारे जीवन में दूर हो जाएंगे, तो हम सद्गुण अपने जीवन के अंदर अपनाते चले जाएंगे। चाहे अहिंसा की बात हो, चाहे सत्य की बात हो, चाहे अस्तेय की बात हो, चाहे अपरिग्रह की बात हो। हे भगवान, मुझे उतना देना जितना मेरे जीवन के अंदर कल्याणकारी हो। अधिक मैं न चाहूं, जिससे मेरा जीवन चल सकता है उतना मुझे देना। परिग्रह का अर्थ है चारों तरफ से हम चाहते हैं कि केवल मेरे ही जीवन में सब कुछ मुझे मिले। आज एक देश दूसरे देश के ऊपर इसलिए आक्रमण करने की भावना सोचता कि सब कुछ धरती मैं ही लूट लूं। एक वेद कहता है कि नहीं, ऐसी बात आप अपने जीवन में मत रखना। आप परिग्रह की बात करना, मागृधः की बात करना। कस्य स्वित् धनम, ये धन किसका है? ये धन न मेरा है न आपका। एक दिन ऐसा आता है कि हम सब छोड़ करके इस दुनिया से चले जाते हैं, तो किसका मानना इस धन को? ये संसार के पदार्थ, ये संसार की रचना, ये सृष्टि के पदार्थ, दुनिया में जितना भी सब कुछ मिला है वो केवल एक लोग के लिए नहीं है, सबके लिए मिला है। इसीलिए कहा ईशावास्यमिदं सर्वम। ये सब उसका जानना जिसने हमें जीवन दिया है,
जिसने हमें दुनिया दी है, जिसने हमें ये सारा का सारा संसार दिया हुआ है। मित्रों, मैं आपसे कहना चाहता हूं, जैसा ऋषि पतंजलि कहता है कि ये 5 यम और 5 नियम सार्वभौमा महाव्रतम जाति देश काल समयावन छिन्ना, ये किसी एक जाति के लिए लागू नहीं होते, ये किसी एक देश के लिए लागू नहीं होते। ऋषि कहता सार्वभौमा, दुनिया में जैसे ये यम और नियम सबके लिए उपयोगी है, ऐसा ही वेद का ज्ञान भी दुनिया के मनुष्य मात्र के लिए है। वो सीमातीत ज्ञान है, वो कालातीत ज्ञान है। दिक् काल अनवाद्य छिन्नानंद चिन्मात्र मूर्तये स्वानुभूते कमानाय नमः शांताय तेजसे। ऐसा जो सीमातीत काल पुरुष है, उस काल पुरुष का दिया हुआ ये ज्ञान है। इस ज्ञान की प्राप्ति हमें करना है, इस ज्ञान को हमें अपने जीवन के अंदर स्वीकार करना है। और वेदों की सबसे बड़ी खासियत है कि मैं दुनिया में सब लोगों को मित्र की दृष्टि से देखूं। इतना बढ़िया उपदेश और दुनिया में आपको कहां मिलेगा। मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे, मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम्। मैं प्राणी मात्र को मित्र की दृष्टि से देखूं, फ्रेंडली, मैं सबका बंधु बन करके हूं, सबका मित्र बन करके रहूं। मैं छोटी छोटी बातों से अपने जीवन को बर्बाद न करूं। मैं चाहता हूं, हम चाहते हैं कि वेद का ज्ञान पूरे दुनिया के लोगों को पढ़ना चाहिए। इस ज्ञान में से जो उसको प्राप्त होता है उसको स्वीकार करना चाहिए। चाहे देश की बात हो, चाहे समाज की बात हो, चाहे राष्ट्रोन्नति की बात हो, चाहे एजुकेशन शिक्षा की बात हो। शिक्षा मिले तो सबको मिले, स्वास्थ्य मिले तो सबको मिले, अच्छी चीजें मिले तो सबको मिले, द्रविड़ धन धान्य मिले तो सबको मिले। और ये वेद पाठी विद्वान यहां बैठे हुए हैं, वेदों की जो प्रार्थनाएं हैं वो प्लूरल में हैं, सिंगुलर में नहीं है। सारी की सारी लगभग प्रार्थनाएं वो सारी की सारी बहुवचनांत होती है। गायत्री प्रसिद्ध मंत्र में हम प्रार्थना करते हैं, तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे भगवान, बुद्धि मिले तो सबको मिले, किसी एक व्यक्ति को न मिले, ताकि सबके विचार अच्छे हों, सबके मन में आने वाले उठने वाले विचार सबके लिए कल्याणकारी हो। धियो यो नः प्रचोदयात् विश्वानि देव सवितर दुरितानि परासुव यत् भद्रम तन्न आसुव। सबके लिए मिले, सबके दुर्गुण दूर हो, किसी एक व्यक्ति के लिए प्रार्थना नहीं की गई है। सर्वा आशा मम मित्रम भवन्तु। मैं जिस भी दिशा में जाऊं, पूर्व में जाऊं, पश्चिम में जाऊं, उत्तर में जाऊं, दक्षिण में जाऊं, नीचे जाऊं, ऊपर जाऊं, सब मेरे मित्र बन करके रहें, सब मुझे मित्र की दृष्टि से निहारे देखें। अभयम मित्राद अभयम मित्राद अभयम ज्ञाताद अभयम परोक्षात अभयम नक्तम अभयम दीवाना सर्वा आशा मम मित्रं भवन्तु। सारी दिशा उपदिशाओं में रहने वाले सभी प्राणी मात्र मेरे लिए मित्र की दृष्टि से देखें। मैं किसी एक के ऊपर आक्रमण करने की बात न सोचूं। मित्रों, ये धरती, ये दुनिया, इसका कितना बढ़िया वंदन सारे मनुष्य मात्र के लिए किया है वेदों के अंदर। अथर्ववेद का वो भूमि सूक्त हमको बार बार याद दिलाता है, जिस भूमि में हमने जन्म लिया है, जिस देश में हमने जन्म लिया है, उस भूमि के प्रति हमारी रिस्पॉन्सिबिलिटी क्या है, हमारा कर्तव्य क्या है। कौन से ऐसे तत्व हैं जो इस सारे भूमि को धारण करते हैं, सारी सृष्टि को धारण करते हैं। अथर्ववेद का वो 12वां कांड, जिसको पृथ्वी सूक्त के नाम से बोला जाता है, कितना प्रसिद्ध सूक्त है। उसी सूक्त में तो ये प्रार्थना की जाती है, माता भूमि पुत्रो अहम पृथिव्या। मेरी ये भूमि मां है और हम इसके सब पुत्र और पुत्रियां हैं। आप गद्दारी नहीं कर सकते हैं। जिस देश में रहते हैं, जिसका खान पान करते हैं, उस देश की रक्षा करना, उस देश के सब लोगों के कल्याण की भावना करना, वो सबकी जिम्मेवारी है, सबकी रिस्पॉन्सिबिलिटी है। वो किसी एक की नहीं है, सबकी है, मनुष्य मात्र की है। इसलिए ऋषि प्रार्थना करता है, सत्यम बृहत ऋतम उग्रम दीक्षा तपो ब्रह्म यज्ञ पृथ्वीं धारयन्ति सानो भूतस्य भव्यस्य पत्युरुम लोकम पृथ्वी न कृणोतु। यह अथर्ववेद का मंत्र है।
कि इस भूमि को कौन धारण करता है, ये पृथ्वी किसके ऊपर टिकी हुई है, कौन सा राष्ट्र दुनिया के अंदर पनपता है, प्रोग्रेस करता है। तो कहता जिस राष्ट्र के निवासियों के अंदर ये सारी की सारी क्वालिटीज हो, ये सारे के सारे गुण हो। कौन सा? ऋषि कहता है सत्यम। उस देश के निवासियों के अंदर सबसे पहली यदि कोई गुण होना चाहिए तो वो सत्य को धारण करने की हो। बृहद, वो परिश्रम करने वाले बने। रितम का अर्थ है जो दुनिया में यूनिवर्सल लॉज है उसके प्रति हम सम्मान की भावना रखें। सूर्य का उदय इतने बजकर इतने मिनट पे होता है, पूर्व दिशा में सूर्य का उदय होता है। कुछ ऐसे नियम है, रूल्स हैं जिनको दुनिया का कोई भी व्यक्ति नकार नहीं सकता है। उन ऋत नियमों के प्रति हमारा फेथ हो, हमारी विश्वास हो, हमारी श्रद्धा हो। सत्यम बृहद ऋतम उग्रम। और कोई देश यदि किसी देश के ऊपर आक्रमण की भावना रखता है तो हमारे जीवन के अंदर उस समय उग्रता भी आनी चाहिए, हम खाली हाथ न बैठे। दीक्षा, जीवन के अंदर जब हम कोई अच्छा काम करते हैं तो सबसे पहले हमको एक संकल्प लेना होता है। कोई बच्चा यदि पढ़ना चाहता है कि मैं वेद पढ़ना चाहता हूं, मैं वेद को याद करना चाहता हूं, तो आप सबसे पहले अपने मन के अंदर संकल्प लेते हो। विल पावर जब तक मजबूत नहीं होगी तब तक आप और हम जीवन में कभी भी किसी भी फील्ड में तरक्की नहीं कर सकते हैं, प्रोग्रेस नहीं कर सकते हैं। वेद कहता है आपको संकल्प भी लेना बहुत जरूरी है। दीक्षा का मतलब है संकल्प। व्रतानि यम धर्माश्च सर्वे संकल्पजा स्मृता। दुनिया के अंदर जितने भी व्रत हैं, जितने विल पावर्स हैं, वो सब के सब संकल्प के बीच में अंदर छिपी हुई है। इसलिए हम संकल्पवान बने। तपह, सारे राष्ट्र के निवासियों के अंदर तपस्या की भी भावना होनी चाहिए। यक्ष और युधिष्ठिर के संवाद में यक्ष ने युधिष्ठिर से बहुत सारे प्रश्न पूछे। उसमें एक प्रश्न यह भी पूछा, तप का क्या लक्षण है? तपः स्वकर्म वर्तित्वम। अपने कर्मों के अंदर किसी भी प्रकार का आलस्य न करने का नाम व्रत है, तप है। यज्ञ पृथ्वीं धारयन्ति। यज्ञ का अर्थ है आस्तिकता की भावना, यज्ञ का अर्थ है देने की भावना, यज्ञ का अर्थ है सर्वे भवन्तु की प्रार्थना, यज्ञ का अर्थ है इदम अग्नये स्वाहा इदन्न मम, मिनिमम फॉर सेल्फ एंड मैक्सिमम फॉर अदर्स। दुनिया में सब लोगों के लिए ज्यादा और मेरे लिए सबसे कम। जब ये गुण, ये सिद्धांत व्यक्ति के अंदर होते हैं तो आज भगवान श्री राम को इतने लाखों साल के बाद भी हम इसलिए याद करते हैं। योगेश्वर कृष्णचंद्र महाराज को हम इसलिए याद करते हैं। क्यों याद करते हैं? भगवान वेंकटेश्वर इसलिए याद करते हैं क्योंकि उन्होंने अपने जीवन के अंदर यज्ञ की भावना को अपनाया था। इदम अग्ना राष्ट्राय स्वा इदन्न मम। ये राष्ट्र के लिए समर्पित है, ये मेरा जीवन भी राष्ट्र के लिए समर्पित है, मेरा अपना कुछ नहीं है। आ ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसी जायताम, आराष्ट्रे राजन्य शूरैषव्योति व्याधि महारथो जायताम, दोग्ध्री धेनुर्वोढ़ा नड्वानाशु सप्ति पुरंध्रियोषा जिष्णु रथेष्टा, सभेयो युवास्य जमानस्य वीरो जायताम, निकामे निकामे नः पर्जन्यो योगक्षेमो नः कल्पताम। ब्रह्मन् स्वराष्ट्र में हो द्विज ब्रह्म तेजधारी, क्षत्रिय महारथी हो हरिदल विनाशकारी, हो वेद उधारु गौ में पशु अश्व आशुवाही, आधार राष्ट्र की हो नारी सुभग सदाही, बलवान सभ्य योद्धा यजमान पुत्र होवे, इच्छानुसार वर्षे पर्जन्य ताप धोवे, इच्छानुसार वर्षे पर्जन्य ताप धोवे। मित्रों, कोई ऐसा सब्जेक्ट नहीं है जो वेद के अंदर न बताया गया हो। चाहे योग हो, चाहे ध्यान हो, चाहे शिक्षा हो, चाहे साइंस हो, दुनिया के अंदर तमाम सारे के सारे विषय वेदों के अंदर निहित है। इसलिए ऋषियों ने कहा था वेद सब सत्य विद्याओं का पुस्तक है। वेद का पढ़ना पढ़ाना और सुनना सुनाना सब आर्यों का परम धर्म है। हम इस परम धर्म का पालन करें और ये सार्वजनिक वाक, सबके लिए कल्याण करने वाली वाणी,
यह पावमानि अध्येत्र शिवी समृतम रसम तस्मै सरस्वती दूये क्षीरम सर्पिर मधुदकम। ये सामवेद का मंत्र है। जो वेद का अध्ययन और अध्यापन करता है, जो वेद को सुनता और सुनाता है, वो जीवन में सब प्रकार की पीस, शांति, आनंद और न जाने कितने कितने वरों को प्राप्त करता है। इसलिए वेद के इस ज्ञान को हम इस पर रिसर्च करें, हम इस पर शोध करें और एक एक मंत्र के ऊपर हम जितना अध्ययन कर सकते हैं, जितना मनन कर सकते हैं, उतना हमको करना चाहिए। ऐसी वाक जो सृष्टि के आदि में जीव मात्र के कल्याण के लिए परमात्मा ने हमको दी है, उस वाक का, उस वेद वाक का हमें ब्राह्मण निष्कारणो धर्म षडंगो वेदो अध्येयो जेयश्च, महर्षि पतंजलि लिखते हैं महाभाष्य के अंदर, इस वेद ज्ञान को हमें निष्कार देना, अर्थात इसके बदले में हमको क्या मिलेगा, इस प्रकार की भावना न रखते हुए अपना धर्म मान करके स्वधर्मे निधनम श्रेय परधर्मो भयावह, भगवान कृष्ण गीता के अंदर लिखते हैं, अपने स्वधर्म की, अपनी ड्यूटी की, अपने कर्तव्य का पालन करते हुए वेद के इन मंत्रों को हे परमात्मा मैं अपने वाणी के अंदर भर लूं और इसका जैसे मेघ पर्जन्य अपने गर्भ के अंदर पानी को धारण करता है 6 महीने 7 महीने और 1-1 साल तक, और समय आने पर पृथ्वी के ऊपर लहलात करके भेज देता है, ऐसे ही वेद के मंत्रों को मैं अपने जीवन के अंदर धारण करूं। पर्जन्य इव ततन गाय गायत्र मुख्यम, पर्जन्य के समान फिर उन वेद के ज्ञान की दुनिया में सब जगह इसका प्रचार और प्रसार करो। ये वाक वो है जो सृष्टि के आदि में परमात्मा हम सबके कल्याण के लिए देता है। वेद वाक की सबसे बड़ी विशेषता है, ये सब प्राणी मात्र के कल्याण के लिए है। धरती के किसी भी कोने में जाइए, इसके जो बायलॉज हैं वो सब जगह लागू होते हैं। किसी भी वेद मंत्र के अंदर किसी जाति का उल्लेख नहीं, किसी प्रांत का उल्लेख नहीं, किसी पर्वत का उल्लेख नहीं है, मनुष्य मात्र का उल्लेख है। मनुष्य मात्र की क्या क्या ड्यूटियां होनी चाहिए, मनुष्य इंसान कैसे बन सकता है, ये सब का ज्ञान परमात्मा ने, क्योंकि परमात्मा भगवान हमारे यदि पिता हैं तो हम उसकी संतान हैं, इसीलिए कहा त्वम हिना पिता वसो त्वम माता शतक्रतो बभूवित। हे भगवान तुम मेरे सच्चे पिता भी हो, तुम माता भी हो, और तुमने मुझे इस जीवन के अंदर असंख्य अनेकों पदार्थ दिए हैं। सबसे बड़ा तो ये मनुष्य का जीवन दिया है। यदि मनुष्य का जीवन नहीं होता तो मैं वेद नहीं पढ़ सकता था, मैं वेद नहीं पढ़ा सकता था, मैं वेद नहीं सुन सकता था, मैं वेद नहीं सुना सकता था। ये केवल और केवल मात्र परम धर्म हमको यदि कहीं मिला है तो इसी मनुष्य जीवन के अंदर मिला है। इसलिए महाभारत का ऋषि कहता है, पतंजलि ऋषि कहते हैं, भीष्म पितामह कहते हैं, नहीं मानुषा श्रेष्ठ तरम ही किंचित, मनुष्य जीवन से बढ़कर के और कुछ नहीं है। इस मनुष्य जीवन को सुंदर बनाने के लिए, मानव को मानव बनाने के लिए वैदिक धर्म के जो सिद्धांत है वो पूरी दुनिया के अंदर लागू हो, पूरे दुनिया के लोग इसको पढ़े। आज जर्मनी के अंदर, अमेरिका के अंदर, तमाम विश्व के अंदर वेद का पाठ हो रहा है, वेद के ऊपर स्टडी हो रही है, वेद के ऊपर रिसर्च हो रही है, वेद के ऊपर शोध हो रहा है। और इन मंत्रों का जब हम वाणी से जब ये ऋत्विज उच्चारण करते हैं तो कितना अच्छा लगता है, कितनी तरंगे ऐसी उठती हैं। उन तरंगों का, उस आनंद को हम अपनी वाणी के तारों को संगीत के रूप में इस धरती में हम डाल दें तो हमें प्रतिक्रिया जो होगी वो अच्छी ही होगी। सर्वे भवन्तु सुखिनः की प्रार्थना हम सब करते हैं। इन्हीं शब्दों के साथ मैं आप सबका बहुत बहुत हृदय से धन्यवाद और स्वागत करता हूं। आपने मुझे 2 शब्द यहां बोलने के लिए कहे हैं, आपका फिर से बहुत बहुत स्वागत, अभिनंदन। ओम शांति शांति शांति। బృహస్పతిర్వక్త ఇంద్రస్య శ్రోత. బృహస్పతి గారు చెబుతున్నట్ట, ఇంద్రుడు వింటున్నట్ట. దివ్యం వర్ష సహస్రం నాంతం జగామ. అలాగా దివ్యమైనటువంటి వర్ష సహస్రముల పాటు అలా వినాలి అని అనిపించింది ఇంద్రుడికి. అలాగే ధర్మేంద్ర కుమార్ శాస్త్రి గారు, వారు శుక్లయజుర్వేద స్వాధ్యాయి కనుక ఎక్కువగా అక్కడి నుంచే వాటిలోంటి వేదంలో వాక్యాలని వారు గ్రహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ వారు అద్భుతమైనటువంటి చమత్కార రూపకంగా వారి యొక్క ప్రసంగాన్ని చేశారు.
వారు ఏమన్నారంటే, వేదం ఆయుర్దాయాన్ని ఇస్తోంది, అంత మడుకు మీరు విని వేదాశీర్వచనాలు పొందుతున్నారు, విశ్వానికే ఉపయోగకరమైనటువంటి తుష్టిని పుష్టిని వేదం ఇస్తోంది, దీన్ని మీరు తెలుసుకుంటున్నారు, కానీ మీరు కొన్ని సత్యాలు గ్రహించాలి. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, అజీతాస్యామ శరదశతం, ప్రబ్రవామ శరదశతం ఇత్యాది వాక్యాలు ఉన్నాయి. మనం ఎంతకాలం బతికామో అంతకాలం ఆయుర్దాయంతో ఉండాలి, బాగానే ఉంది. అంతకాలం పాటు మనం మన కళ్ళతో సత్యాన్ని చూస్తూ ఉండాలి, మనం వింటూ ఉండాలి. ఏమైంది బాబు అని చెప్పి వేరే వాళ్ళ చేత చెప్పించుకుని వినే పరిస్థితి రాకూడదు. ఎవరు వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి మనం చూసి వేరే వాళ్ళ ద్వారా కనుక్కునేటువంటి పరిస్థితి రాకూడదు. బతికినంతకాలం భగవంతుని స్మృతితో మనం ఉండేట్లుగా ఉండాలి. మన శత్రువులపైన మనం ఎప్పుడు విజయాన్ని సాధిస్తూ ఉండాలి. మనం సత్వగుణంతో ఉండాలి, సత్య మార్గంలో ఉండాలి, మన శత్రువులపై విజయాన్ని మనం సాధిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది, శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అని చెప్పి ఆ శత్రువులు ఏమిటో కూడా హరిషడ్వర్గాలను చెప్పారు. హరి షడ్వర్గములుగా మార్చుకోమని చెప్పారు. వేదము ముఖ్యముగా వారి సందేశంలో భాగం ఏమిటంటే, అయ్యా ఒక వ్యక్తి కోసమో, ఒక వ్యవస్థ కోసమో, ఒక జాతి కోసమో కాదండి మన వేద భారతి ఉపదేశం చేసింది. పూర్వముగా ఈ యొక్క విశ్వములో ఉండేటువంటి సమస్త ప్రాణుల కోసం, అభ్యుదయం కోసం ఈ వేదం అనుశాసనం చేసింది. కనుక విశ్వశాంతి కోసం ఉపకరించేటువంటి ఏకైకమైనటువంటి విద్య ఏదన్నా ఉంది అని అంటే అది వేదమే. కనుక సా శిక్ష యా విముక్తయే అని ఏదైతే ఔపనిషదిక రహస్యం ప్రతిపాదన చేస్తోందో అది వైదికమైనటువంటి సత్యములకే. కనుక ఎప్పటి వరకు వేదం యొక్క అస్తిత్వం ఉంటుందో అప్పటి వరకు భగవద్ విశ్వాసం ఉంటుంది, సమాజంలో సౌభ్రాత్రం ఉంటుంది, సమాజం ఉన్నతోన్నతిని పొందుతూ ఉంటుంది అని చెప్పి ధర్మేంద్ర కుమార్ శాస్త్రి గారు చెప్పారు. వారి ప్రసంగం చాలా ఉద్వేగకరంగా ఉంటుంది, మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. కానీ వెంకటాచలం కనుక చాలా శాంతిగా చెప్పారు. వారు వేలాది మందిని, యువతను ప్రభావితం చేసేటువంటి గొప్ప ఆచార్య పురుషులు వారు ఈనాడు తిరుమల క్షేత్రానికి విచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఉన్నత విద్యాధ్యయన సంస్థ పక్షాన వారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి వారికి వేదాశీర్వచనాన్ని కూడా మరి దీక్షగా మన వేద పండితులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా చతుర్వేద పారాయణం చేస్తున్నారు. వారు వేదాశీర్వచనాన్ని అందిస్తారు. ఓం నవో నవో భవతి జాయమానోన్హ కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ర చంద్రమా దీర్ఘమాయుః. ఇప్పుడు ప్రధానమైనటువంటిది బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంగీకరించవలసింది ఒక బాధ్యత ఉన్నది. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. వేదం ఏం చెప్తోంది అంటే, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనకు కనుక వీలైతే వీలైనంతగా ప్రత్యుపకారం చేయండి అని చెప్పి. పూర్వపు కార్యనిర్వహణాధికారి, అప్పుడే వారు మాకు దుర్నిరీక్షమైనటువంటి ఉన్నతాధికారి. కానీ మా స్థాయికి వచ్చి ఒక ఉపాధ్యాయుడు ఎలా అయితే సన్మార్గంలో నడిపిస్తాడో అలా మా చేత బట్టి, మా చేత చతుర్వేద హవనాలు కానీ, వేద సభలు కానీ, అనేకమైనటువంటి వేదహిత కార్యక్రమాలు కానీ చేయించినటువంటి మహనీయమూర్తి. అంతేకాదు స్వయంగా వారు వేదాధ్యయనం చేశారు. ఇంకొక రహస్యం, మరి సభలో అది చెప్పకూడదు, అయినా కూడా చెప్తాను. కాశీలో మేము వేద సభ చేసి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేశాం. అప్పుడు విశ్వనాథ దర్శనానికి వెళ్ళాం. అప్పుడు అక్కడ నమ్మక చమకాలతో అభిషేకం చేశారు వేద పండితులు వారిని ముందుంచుకుని. ఎందుకంటే వారు స్వాధ్యాయం అయినటువంటి వ్యక్తి కనుక వారు ప్రతి ఆవృత్తిలో నారికేళ ఫలాలు ఈశ్వరుడికి సమర్పిస్తారు. వారి యొక్క సంకల్ప బలం, విశేషించి వారి తండ్రి గారు తల్లిగారి యొక్క ఆశీర్వచన బలం ఎంత గొప్పది అంటే, వారు కొట్టినటువంటి ప్రతి కొబ్బరికాయ కూడా పువ్వు వచ్చిందండి. నేను ఇది ప్రత్యక్షంగా కాశీలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మేము ముందు చెప్తున్నాను, కాదని చెప్పి వారిని చెప్పమనండి. జరిగిన సత్యాన్ని చెప్తున్నా. అక్కడ ఉండేటువంటి ఆహితాగ్నులంతా కూడా బయట వచ్చి చెప్పారు,
ఇప్పటి వరకు మేము ఇన్నేళ్లుగా కాశీలో ఉండి కాశీ వదలకుండా మేము ఇక్కడ ఉండి ఆహితాగ్నులమై ఉన్నాము. మాకు ఆహితాగ్ని భృతి మీ కాలంలో వచ్చింది. ఎందుకంటే వారి కాలంలో కొన్ని మంచి పనులు జరిగాయి. వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, అలాగే వెంకటరామరెడ్డి గారు సంయుక్త కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు, నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గా వారి అనుగ్రహం చేత బాధ్యతలు పొందినప్పుడు మేము వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళకి భృతి ఇవ్వటమే కాకుండా ఆహితాగ్నులకి చాలా పరిమితంగా ఉంటే వారికి ఇంటర్వ్యూలు పెట్టి వారిని మనం కర్మజ్యేష్ఠుల లోకంలో లేకపోతే చాలా ప్రమాదం. ఒక ఉపనయనం జరిగినా, వివాహం జరిగినా, లేకపోతే యజ్ఞకర్మ జరిగినా పరిపూర్ణత రావాలి. కాబట్టి అటువంటి సమయాల్లో వారికి ఉపాధి కల్పించాలి అని చెప్తే దానికి కావలసినటువంటి ఆధికారికమైనటువంటివన్నీ కూడా వారు చేశారు. అప్పుడు కాశీలో ఆహితాగ్నులంతా కృతజ్ఞతాపూర్వకంగా వారి చేత అభిషేకం చేయించినప్పుడు ఎంతో చక్కటి సన్నివేశాలు ఏర్పడ్డాయి. సభ కూడా పరిపూర్ణమైంది. తర్వాత అసలు పూర్వ సువాసనులకి ఒక భృతి కల్పించకపోతే వారు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని అంటే వారందరికీ కూడా ప్రాస్పెక్టివ్గా కాకుండా రెట్రాస్పెక్టివ్గా ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి వారందరి కళ్ళ వెంట కూడా నీళ్లు తెప్పించినటువంటి మహనీయమూర్తి. కనుక సనాతనకమైనటువంటి వైదిక ధర్మం నిలబడాలి అంటే అటువంటి మహనీయమూర్తులు నిలబడాలి. కనుక వారు దయతో మేము ఇచ్చేటువంటి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి అని చెప్పి కోరుతూ ఉన్నాం. పుష్పం పత్రం ఫలంతో ఏమన్నారు కనుక వాటిని ఇస్తాము. అలాగే సంప్రదాయమైనటువంటి భావజాలం కలిగినటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్టేట్ అధికారిగా ఉన్న విజయసారథి గారు, వారి ఇంటి పేరు కూడా లంక వెంకట సుబ్రహ్మణ్యం గారిని సన్మానించవలసిందిగా వారిని వేదికపైకి కోరుతూ ఉన్నాం, రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. అటువంటి వారిని సత్కరించడం అంటే ఈ చతుర్వేదములతో కూడినటువంటి ఈ సభకే గౌరవం అని చెప్పి నేను సంభావిస్తూ ఉన్నాను. వేద పండితులందరూ కూడా చక్కగా వేదాశీర్వచనం పలకవలసింది. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏన భజంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్ద అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో నిరేధీ ఘృతం పీత్వా మధుజారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వవయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం.